హాయ్ అండి, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము లంగా బ్లౌజ్ జాకెట్ స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. నిన్నటి వీడియోలో మనం కటింగ్ అనేది చూసాము. ఇలా ప్లెయిన్గా ఉందనేసి మనము క్యాన్వాస్తో చిన్నగా డిజైన్ అనేది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా మెయిన్ క్లాత్ అనేది మెయిన్ సైడ్ పైకి పెట్టేసి దానిపైన లైనింగ్ పెట్టుకొని పైన క్యాన్వాస్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకు క్యాన్వాస్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది. నేను పైన క్లాత్కి వైట్గా కనిపిస్తుందేమో అని ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ అన్నీ కలిసేలా పెట్టేసి ఒక 2 పిన్స్ అనేవి పెట్టేసుకోండి. పిన్స్ అనేవి పెట్టుకుంటే మనకు క్లాత్ అనేది ఎటు జరగకుండా ఉంటుంది. అప్పుడు కుట్టుకోవడం అనేది మీకు ఈజీగా అవుతుంది. ఇలా 2 పిన్స్ అనేవి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము క్యాన్వాస్ పైన కొంచెం ఎండింగ్కు కుట్టు పడేలా అదే షేప్ విధంగా ఇలా మనము కట్ వర్క్కి రౌండ్గా కుట్టేసుకోవాలి. ఒక పాయింట్ గ్యాప్తో మనము కుట్టుకుంటూ రావాలండి. ఇలా కర్వ్ తిరిగే దగ్గర నీడిల్ని లోపలికి పెట్టేసి మనము క్లాత్ను తింపేసుకొని మనము కట్ వర్క్ అనేది నీట్గా చేతితో కుట్టుకోవాలండి. మనం మిషన్ తొక్కుకుంటూ చేయొద్దు. చేతితో రింగును తిప్పుకుంటూ చక్రాన్ని ఇలా నెమ్మదిగా రౌండ్ అనేది ఫినిష్ చేసుకోవాలి. ఈ డిజైన్ కుట్టుకునేటప్పుడు మనకు కొంచెము టైం పడుతుందండి, కానీ మెల్లమెల్లగా కుట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు పాదాన్ని పైకి అనుకున్న ఇలా చక్రాన్ని తిప్పుతూ ఇలా క్లాత్ను అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మనకు నీట్గా వస్తుందండి. ఇలా మిడిల్లోకి వచ్చిన తర్వాత మనకి మిడిల్ పాయింట్ ఉంది కదా, అక్కడ కరెక్ట్గా పెట్టేసి మళ్ళీ క్రాస్లో తిప్పేసుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా కుట్టుకుంటూ మనము రౌండ్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకు ఇది క్యాన్వాస్ లేకున్నా కూడా మనం ఒక ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకుంటే మనకు నీట్గానే ఉంటుందండి. కానీ మనం ఇలా క్యాన్వాస్ ఉంది కదా అనేసి నేను మీకు చూపించడానికి ఐడియా కోసం అనేసి నేను మీకైతే క్యాన్వాస్తో స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ఏ డిజైన్ వేసుకున్నా కూడా మనకు క్యాన్వాస్ లేకున్నా ఇంకొక ఎక్స్ట్రా పీస్ అనేది క్లాత్ లైనింగ్ పీస్ ఎక్కువ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుందండి. మనకు కూడా స్టిఫ్గానే వస్తుంది స్టిచ్చింగ్ అనేది. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పిన్స్ అనేవి తీసేసుకొని లోపల ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు గ్యాప్తో మనము నీట్గా కట్ చేసుకోవాలి. మనకు ఐరన్ బాక్స్ ఉన్నట్లయితే మనం ఐరన్ చేసుకుంటే ఆ లైనింగ్కి క్లాత్ అనేది స్టిక్ అయిపోతుందండి. ఇలా పెట్టేసి మనము మధ్యలో టక్స్ ఇవ్వాలి. కరెక్ట్గా మనము వేసుకున్న కుట్టు కట్టు కాకుండా టక్స్ అనేది ఇవ్వాలి. ఇలా టక్స్ అనేది అక్కడక్కడ చిన్నగా నెమ్మదిగా టక్స్ అనేవి పెట్టుకోవాలండి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఈజీగా టర్న్ అయిపోతుందండి మనకు డిజైన్ అనేది. మెల్లిగా మనము ఇలా ఫింగర్తో నెమ్మదిగా ఇలా అనుకుంటూ సెట్ చేసుకోవాలండి. నెమ్మదిగా సెట్ చేసుకుంటే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఇలా కొంచెం లాగి పట్టినట్టుగా అంటూ థ్రెడ్ కట్ కాకుండా ఇలా సెట్ చేసుకోవాలండి. చూసారు కదా, మనకు నీట్గానైతే మనం ఎలా కట్ చేసుకున్నామో ఆ డిజైన్ అయితే మనకు వచ్చేసింది. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇలా వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది అనేసి నేను ఈ డిజైన్ పెట్టాను. ఇలా ఇప్పుడు మనము ఇలా వేసుకున్నాం కదా, ఇలా ఒకసారి డిజైన్ ప్రెస్ చేసినట్లుగా అనుకోవాలండి. అనుకుంటే మనకు అలానే స్టిఫ్గా ఉండిపోతుంది.
నేను దీనిపైన స్టిచ్ అనేది ఏం వేసుకోవట్లేదండి. మనము వేసుకోకున్నా మనకు డిజైన్ అనేది అలానే ఉండిపోతుంది. ఇప్పుడు మనము చుట్టూ కుట్టుకోవడానికి ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకొని చుట్టూ మొత్తం కుట్టు వేసుకోండి. మనం లైనింగ్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి లైనింగ్ ప్రకారం మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటాం కదా, అది నెక్స్ట్ కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం చుట్టూ కుట్టు వేసుకోవాలి. మనకు కరెక్ట్గా 20 నిమిషాల్లో చిన్నపిల్లల బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుందండి. ప్రాక్టీస్ ఉంటే మనకి ఏ డిజైన్ పెట్టుకున్నా కూడా త్వరగానే అయిపోతుంది. చిన్నపిల్లల బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ లెహంగా స్టిచ్చింగ్ అనేది మనకు చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుందామండి. ఇలా చుట్టూ మొత్తం క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము డాట్స్ అనేవి పెట్టుకోవాలండి. మిడిల్ డాట్స్ ఉంటాయి కదా మనకు షోల్డర్ దగ్గర, ఆ డాట్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇలా మనము షోల్డర్ దగ్గరికి మిడిల్లోకి క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాని ప్రకారం మనకు మార్కింగ్ లేకున్నా కూడా మనము షోల్డర్ దగ్గరికి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక 3.5-4 ఇంచుల వరకు మనము పెట్టుకోవాలండి. ఈ ఇంచులు అనేవి తప్పుగా చెప్తున్నాను అనుకుంటున్నారు, కానీ ఒక 1/2 ఇంచు 1/2 ఇంచుతో మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను ఎక్కువ తక్కువగా పెట్టేస్తున్నానండి. కానీ కటింగ్ స్టిచ్చింగ్లో మాత్రం ఎలాంటి తప్పులు అనేవి లేవండి. ఇలా మనము పట్టీలు అనేవి పెట్టేసుకున్నాం కదా, నేను కట్ చేసిన బ్లౌజే మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కదండి. ఇలా మనము పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి పెట్టేసుకొని ఇలా లైనింగ్ పెట్టేసుకొని గల్ల చుట్టూతా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకొని మనము రివర్స్ తీసుకోవడమే ఉంటుందండి. ఇలా గల్ల చుట్టూ ఒక 1/2 ఇంచు గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. ఇలా నెక్కు చుట్టూ మొత్తం కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనము చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని సేమ్ మనము నార్మల్గా ఎలా టక్స్ పెట్టుకుంటామో అలా టక్స్ అనేవి పెట్టుకోవాలి. మధ్యలో ఇలా టక్స్ ఇచ్చి మనము రివర్స్ తీసుకోవాలండి. మనకి ఈజీగా టర్న్ అయిపోతుంది. ఇలా సెట్ చేసుకోవాలి ఒకసారి. నేనైతే వెనుకకి డబ్బగల్ల పెట్టేశానండి, ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది మనకు వెనుక సైడ్ వస్తుంది అనేసి నేను ఇలా డబ్బగల్ల పెట్టాను. మనము పార్ట్ షేపు, స్టార్ షేపు ఇలా కూడా పెట్టుకోవచ్చండి లంగా జాకెట్కి. కానీ ఫస్ట్ కాబట్టి మీకు ఇలా ఒక స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను బ్యాక్ ఉక్స్ పట్టి కాజా పట్టి వేశానండి. ఇలా మొత్తం గల్ల చుట్టూ కుట్టు అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఇలా కుట్టు వేసేసుకొని వెనుకకు తిప్పుకొని మనము చుట్టూ కుట్టు అనేది వేసేసుకోవాలండి. మనము కొలత ప్రకారం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం చుట్టూ కుట్టు వేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా మనం మొత్తం కుట్టు అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా కట్ చేసుకొని మనము ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి కాబట్టి ఇలా నెక్ పార్ట్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా సమానంగా నెక్కును సమానంగా సెట్ చేసుకొని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని చిన్నగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి.
ఇలా చేతితో నొక్కినట్టుగా పట్టి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు స్ట్రైట్గా మిడిల్లో లైన్ అనేది మార్కింగ్ అవుతుంది. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, అటు కుట్టుకు ఆ మార్కింగ్కు అటు ఇటు 2 కుట్లు అనేది వేసుకోవాలి. ఇలా ఒక కుట్టు మనకు ఉక్స్ పట్టికి ఒక కుట్టు కాజా పట్టికి అన్నట్టుగా 2 సైడ్ల వేసేసుకొని మధ్యలో కటింగ్ అనేది చేసేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. చాక్ పీస్ మార్కింగ్కు మనము మార్కర్కి అటు ఇటుగా మనం కుట్టు అనేది వేసుకోవాలన్నట్టు. ఇలా వేసుకుంటే మనకు క్లాత్ అనేది మళ్ళీ ముడత అనేది రాదండి. ఇలా కుట్టు వేసేసుకోవాలి అక్కడ సైడు ఇక్కడ సైడు. ఇలా కుట్టు అనేది వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మనం కుట్టు వేసుకున్న దానికి మధ్యలో క్లాత్ ఉంది కదా, అక్కడికి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇలా అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వచ్చింది కదా. ఇప్పుడు 1.5 ఇంచ్ గ్యాప్తో మనం ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది తీసుకోవాలండి. ఇలా కింది సైడ్ పెట్టేసుకోవాలి. కాజా పట్టి కుట్టుకునేటప్పుడు మనము క్లాత్ అనేది కిందికి లైనింగ్ సైడ్ పెట్టేసుకొని ఇలా క్లాత్ను ఫోల్డింగ్ చేసేసుకోవాలి. నెక్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఎండింగ్కి. ఇలా వేసేసుకొని మనము ఇలా సీదా తీసేసుకుంటే మనకు నీట్గా స్టిచ్చింగ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది అనిపిస్తుందండి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మరలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. మనకు ఎంత కావాలి కాజా పట్టి అంటే మనం అంతవరకు దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలండి. మనకు చిన్నగా కావాలి అనుకుంటే దగ్గరికి ఫోల్డింగ్ చేసుకోవాలి, కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే కొంచెం వెడల్పుగా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా సమానంగా కింది నుంచి పై వరకు వేసేసుకొని ఎండింగ్కి స్ట్రైట్గా ఎండింగ్కి వచ్చేలా నీట్గా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా మనము కాజా పట్టి అనేది అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి. అంతే, ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. మనం ఇప్పుడు ఉక్స్ పట్టి అనేది కుట్టుకోవాలి. ఉక్స్ పట్టికి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కిందికి ఉంటుందండి. ఉక్స్ పట్టి కుట్టుకునేటప్పుడు కింది సైడు లైనింగ్ ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ కిందికి లైనింగ్ పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. కాజా పట్టి కుట్టేటప్పుడు మనము లైనింగ్కి జాయింట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. సేమ్ ఉక్స్ పట్టికి కాజా పట్టికి కుట్టుకున్నట్లుగానే సేమ్ ఇక్కడ సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనము నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. మనకి ఇలా పెట్టేసుకొని సేమ్ ఉక్స్ పట్టికి అయితే ఎలా ఫోల్డింగ్ చేసుకున్నామో కాజా పట్టికి కూడా అలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని మనకు క్లాత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మొత్తం ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి పైకి లైనింగ్ అనేది కనిపించకుండా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మీకు వెనుక సైడ్ నుంచి కూడా కుట్టు వేసుకోవచ్చండి. కాకపోతే నాకు లోపల వేరే థ్రెడ్ కలర్ అనేది చేంజ్ ఉందనేసి నేను ఇలా వేసేసాను. ఇప్పుడు మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది కదా. అంతే అండి, నీట్గా మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఎప్పుడైతే మనము జాయింటింగ్స్ అనేవి షోల్డర్స్ జాయింటింగ్ అనేది చేసుకుందామండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనము షోల్డర్స్ అనేవి జాయింటింగ్ చేసేసుకుందాము. ఇలా 2 సైడ్ల షోల్డర్స్ అనేవి జాయింటింగ్ చేసేసుకోవాలండి. ఇలా డబల్ స్టిచ్ వేసేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది. ఇలా డబల్ స్టిచ్ వేసేసుకొని అంతే. మనము ఇప్పుడు బ్యాక్ మనము పట్టీలు అనేవి వేసుకోలేదండి. ఇప్పుడు ఇలా పట్టీలు అనేది వేసేసుకుంటే బ్యాక్కి మనకి
బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. 2 బ్యాక్ పార్ట్లు అనేవి రెడీ అయిపోయి ఇప్పుడు మనము నడుము పట్టి వేసుకుంటాం కదా, మనము క్లాత్ పీస్ అనేది బ్యాక్ వేసుకుంటాం కదా, సేమ్ అలానే ఫ్రంట్కు బ్యాక్ ఇలా పట్టీ అనేది వేసేసుకోవాలండి. 1 ఇంచు గ్యాప్తో 1 ఇంచు వెడల్పుతో ఉన్న పట్టీని మనము ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్తో మనము ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇలా వేసేసుకోవాలండి. వేసేసుకొని మనం చేయి పంపకం వేసుకోవాలి. మనకు ఇక్కడ లైస్ కావాలి అనుకుంటే మనం లైనింగ్ జాయింటింగ్ ఈ నడుం డాట్స్ పెట్టేటప్పుడే మనము వెనకాల డాట్స్ పెట్టేటప్పుడే మనము ఫస్ట్ అది వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనము లైస్ వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఇలా ఒకటి అనగ కుట్టు అనేది వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని దూరపు కుట్టు అనేది వేసుకోవాలండి. దాన్ని విప్పేసుకొని మనము చేతి పంపకం చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టు అనేది వేసుకున్నాం. అంతే అండి. మనకు ఫ్రంట్ బ్యాక్ ఇలా ఇంకో సైడ్ కూడా ఇలానే వేసేసుకోవాలండి. ఇప్పుడు మనము దూరం కుట్టు వేసుకున్నాం కదా, దాన్ని నేను మళ్ళీ చిన్న కుట్టుగా టెన్షన్ మార్చుకొని మనము దీనికి చిన్న కుట్టు దగ్గర కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా మళ్ళీ ఒక అనగ కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ మనము దూరపు కుట్టు అనేది టెన్షన్ మార్చేసి మనము దూరపు కుట్టు అనేది వేసుకోవాలి. ఇది మనము వేసుకొని చేయి పంపకం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అనేది రెడీ అయిపోయింది. మనము హ్యాండ్స్ అనే వాటికి కుచ్చులు పెట్టుకుంటున్నాం కదా, బుట్ట హ్యాండ్స్ చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకుంటే మనకు కొంచెం నీట్గా కనిపిస్తుందండి, లుక్ అనేది బాగుంటుందని నేను బుట్ట హ్యాండ్ అనేది రిఫర్ చేశాను. ఇప్పుడు మనం ఇలా చిన్నగా ఒక 1/2 ఇంచు గ్యాప్తో మనం ఇలా దగ్గరగా కుట్లు అనేది వేసుకోవాలి. మనం లైనింగ్కి కూడా కుచ్చులు పెట్టుకోవాలి అనుకుంటే లైనింగ్ కూడా సేమ్ మనం అటాచ్ చేసుకున్న తర్వాత కుచ్చులు వేసుకోవాలి. నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కుచ్చులు పెడుతున్నాను. మనము కటింగ్స్ అనేవి పెట్టుకున్నాం కదా, మార్కింగ్ పెట్టుకున్న ప్రకారము అక్కడి వరకు కొలత ప్రకారం ఎక్కడి వరకు అయితే మనం డాట్ పెట్టామో అక్కడి వరకు మనము ఈ కుచ్చులు అనేవి దగ్గరగా పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక హ్యాండ్కు కింది సైడ్ కుచ్చులు పెట్టాను. తర్వాత ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర పైన పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు 2 హ్యాండ్స్కి కుచ్చులు అనేవి మనకు రివర్స్ వస్తాయి. అందుకే మనము ఫస్ట్ ఒక హ్యాండ్కు కింది సైడ్ పెట్టుకోండి కుచ్చులు. నెక్స్ట్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు పైకి పెట్టుకుంటే మనకు ఇలా ఈజీగా అవుతుంది అన్నట్టు. మనకు రివర్స్ కుట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మీరు ఇలా కుచ్చులు ఒకసారి కిందికి ఒకసారి పైకి పెట్టేసుకున్నట్లయితే ఈజీ అయిపోతుంది అన్నట్టు. ఇలా దగ్గరికి కుట్టు అనుకొని మొత్తం ఒక దగ్గరికి సెట్ చేసుకొని మనము ఇలా సెట్ చేసుకొని వీటిపైకి కుట్టు వేసుకోవాలండి. అంతే. ఇప్పుడే మనము ఆ కుచ్చులను పైకి అనద్దండి, మనం ఇలా స్టిఫ్గా ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నాం కదా, మనకు ఇలా అంటే పఫ్కు ఇలా వస్తుంది బుట్టలాగా. కానీ ఇప్పుడే మనం ఇలా అనద్దండి, మనం తర్వాత బ్లౌజ్ అనేది మొత్తం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్నగా ప్రిల్స్ అనేవి దగ్గరికి ఇలా పెట్టేసుకోవాలి. నేను ఫస్ట్ పైన షోల్డర్ దగ్గర పెడుతున్నానండి కుచ్చులు. మనకు ఎలా తెలుస్తుందంటే పైన మనకు కర్వ్ తిరిగినట్టుగా ఉంటుంది, కిందికి కుట్టుకునేటప్పుడు స్ట్రైట్గా అనిపిస్తుంది. ఇలా దగ్గరికి కుచ్చులు అనేవి పెట్టుకోవాలండి. పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇలానే మనము కిందికి ఆపోజిట్లో వేసుకుంటే మనకు హ్యాండ్స్ 2 మనకు
ఫ్రంట్కు కనబడేలా కుచ్చులు అనేవి వస్తాయి అన్నట్టు అలా. అందుకే ఒకసారి ఇలా ఒకసారి అలా కుచ్చులు అనేవి పెట్టుకోవాలండి. మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు ఇక్కడ ఇట్లా పెట్టుకుంటే ప్రిల్స్ అనేవి సరిపోతుంది. చిన్న స్క్రూ డ్రైవర్తో మనము ఇలా కుచ్చులు పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది. అంతే. మనం ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ రెండు ఆపోజిట్లో వస్తాయండి. అంతే. మనము కుట్లు అనేది వేసుకుంటే ఒకటి మన సైడు ఒకటి ఆపోజిట్ సైడు కనిపిస్తే మనం సేమ్ అలానే లైనింగ్ అనేది పెట్టేసుకొని కిందికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కింది సైడ్ పెట్టేసుకొని పైకి ఇలా రివర్స్ సైడు పెట్టేసుకొని మనము లైనింగ్స్ అనేవి జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలండి. కుచ్చులు మనం ఇప్పుడే వాటిని ఏమనొద్దు, ఇలా సెట్ చేసుకొని మనం ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలండి. నేను ఒక హ్యాండ్కి మీకు లోతు అనేది చూపించానండి కటింగ్ వీడియో అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయినా కూడా మనం వేసుకోవచ్చండి లోతు అనేది. ఇప్పుడు ఇలా మనం కుచ్చులు వేసుకున్న మధ్యలోకి ఒక కటింగ్ అనేది పెట్టుకోవాలండి. అప్పుడు మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ లైనింగ్కు మిడిల్లో మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలా ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు క్లాత్ అనేది ఎక్కడికి జరగకుండా నీట్గా కుట్టు అనేది నీట్గా వస్తుంది. ఇలా రెండు సైడ్ల పిన్ అనేది పెట్టేసుకోండి. అంతే అండి. ఇలా పెట్టేసుకొని మనము చుట్టూ కుట్టుకోవాలి. ఇప్పుడు మనకు లైనింగ్ అయితే ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ లైనింగ్ అనేది మెయిన్ అండి. మనకు కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవడమే. ఇలా హ్యాండ్స్ కుట్టేసుకొని నేను 2 ఇంచుల వెడల్పుతో ఇలా ప్లెయిన్ క్లాత్ అనేది తీసుకున్నాను. కింద కొంచెం ఒక 1/2 ఇంచుల పట్టి వేసుకుందామనేసి. ఇలా మనకు ఎంత వస్తే అంత అండి. ఎంత వెడల్పు కావాలి అంటే మనం అంత పట్టి అనేది పెట్టుకోవచ్చు కింద కుచ్చులకి. నార్మల్గా పైపింగ్ వేసుకుంటాము అనుకుంటే చిన్నగా సన్నంగా పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం వెడల్పుగానే పట్టి అనేది పెడుతున్నాను. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదండి, కొంచెం ఇలా పెడితే అయిపోతుంది. ఇలా కుట్టే వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి సెట్ చేసుకొని మనం ఉక్సు పట్టి వేసుకునేటప్పుడు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసాం కదండి, అలా వేసేసుకొని మరలా ఇలా ఒకసారి మనకు ఒక 1/2 ఇంచులా వేసుకుంటే మనకు ఇక్కడ స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు, లోపల మనకి నీట్గా కనిపిస్తుంది. ఇలా మనము ఫోల్డింగ్ చేసుకున్న దానిపైన కుట్టు పడకుండా కింద క్లాత్కి మనకి ఇలా కుట్టు పడేలా మిడిల్లో కుట్టు వేసుకోవాలి. సెట్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటే మనకు నీట్గా కనిపిస్తుంది. ఏదైనా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కుట్టు అనేది స్ట్రేట్గా పడేలా చూసుకుంటే మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. ఇలా 2 హ్యాండ్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలండి. అంతే. ఇప్పుడు మనకైతే ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం జాయింటింగ్ అనేది చేసుకుందామండి. ఇలా ఏమీ అర్థం కాకుండా మీరు కామెంట్ సెక్షన్లోనైతే నాకు కామెంట్ చేయొచ్చండి. నేను మాత్రం కూడా మీకు ఎలాంటి తప్పులు అనేవి చెప్పట్లేదండి. అలా చెప్పినట్లయితే మనకు కూడా ఏం యూజ్ ఉండదు కదండి. మనకు కూడా యూస్ వచ్చినందుకు మనకు దేవుడైతే ఏం న్యాయం అయితే చేయడు. మనమైతే తప్పు అనేది నేనైతే అస్సలే చెప్పట్లేదండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాత్రం తడబడుతున్నాను, కానీ మళ్ళీ మీకు నేను మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా మిడిల్లో మార్కింగ్ పెట్టుకున్న దగ్గరికి, షోల్డర్ దగ్గరకును మనం టక్స్ పెట్టుకున్న దగ్గరికి ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకోండి. పెట్టేసుకొని మనము ఇలా చూసుకుంటే మనకు షోల్డర్ దగ్గర కుచ్చులు ఉన్నట్టుగా కనిపిస్తాయి కదా. అప్పుడు ఇలా క్లాత్ను మెల్లిమెల్లిగా ఇలా సెట్ చేసుకుంటూ మనం కుట్టు వేసుకోవాలి. మీకు ఇలా వేసుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే మనకు షోల్డర్ దగ్గర నుంచి సగానికి అక్కడ సైడ్ కుట్టుకొని మళ్ళీ సగానికి ఇక్కడ సైడ్ కుట్టుకున్నా సరే అండి. నేను మీకు ఫస్ట్ వీడియోలో అలా హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు అలా చూపించాను. అలా వేసుకున్నా ఇలా వేసుకున్నా సేమే వస్తుందండి. ఇప్పుడు మనం లోతు తీసుకున్న దానిపైన కుట్టు వేయాలండి, పైన హ్యాండ్ క్లాత్. కింద మాత్రం అలానే సేమ్ మనం స్టిచ్చింగ్ కుట్టు వేసుకున్న కాడికి మనకు
క్లాత్ కనిపిస్తుంది కదా, అక్కడికి వేసుకోవడమే. అంతే అండి. చూసారు కదా, హ్యాండ్ జాయింటింగ్ అనేది నీట్గా వచ్చేసింది. సేమ్ రెండవ సైడ్ కూడా అలానే జాయింటింగ్ అనేది చేసేసుకుందాము. మనకు హ్యాండ్ లోతు తిప్పుకునేటప్పుడు ఎటు మనకు ఫ్రంట్కు ఉంటే అటు సైడ్ మనము లోతు అనేది తీసుకోవాలండి. అంతే. మనకు ఇప్పుడు ఫ్రంట్కు ఉంది కాబట్టి మీకు ఫస్టే కుట్టుకునేటప్పుడు ఇలా డాట్స్ పెట్టుకుంటే రివర్స్ అవుతాయి. అందుకే మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు లోతు అనేది మార్కింగ్ చేసుకుంటే మనకు ఎలాంటి తప్పులు అనేవి జరగవు. ఇలా పిన్ అనేది పెట్టేసుకొని సేమ్ మనము ఇంతకుముందు హ్యాండ్కి ఎలా సెట్ చేసుకున్నామో అలా సెట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. మనము లోతు ఉన్న సైడ్ క్లాత్ అంతా బయట సైడ్ ఉండాలండి. దానిపైన మనము మార్కింగ్ చేసుకున్న దానిపైన కుట్టు పడాలి. అలా పడితే మనకు ఫ్రంట్కు ఇలా ముడత రాకుండా ఉంటుంది, మనకు నీట్గా కనిపిస్తుంది. ఇలా సెట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవడమేనండి. మనకు ఏమైనా హ్యాండ్కి ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటే తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే. ఇప్పుడు 2 హ్యాండ్స్ అయితే మనము జాయింటింగ్ అనేది చేసుకున్నాం కదా. అంతే అండి, మనకు హ్యాండ్స్ అనేవి జాయింటింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు మనము బ్లౌజ్ జాయింటింగ్ అనేది చేసుకోవడమేనండి. ఇప్పుడు మనకు మొత్తం లూజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. చిన్నపిల్లలకి బ్లౌజ్ కాబట్టి మనకు పెద్దగా డిఫరెంట్ అనేది ఉండదండి, చెస్ట్ లూజ్ వెస్ట్ లూజ్లు అనేటివి. అందుకే మనము కింద నేను మొత్తం టోటల్గా బ్లౌజ్ వెడల్పు అనేది చూస్తే మనకు 22 వచ్చిందండి. ఈ 22ను 4 భాగాలుగా చేసుకుంటే మనకు నడుము లూజ్ అనేది వస్తుందండి. ఇలా పెట్టేసుకొని 4 ఫోల్డింగ్ చేసుకోవాలండి. 4 మడతలుగా మనం టేపును మలిచినట్లయితే మనకు నడుము లూజ్ వస్తుంది. 5.5 నడుము లూజ్ వచ్చిందండి. చంక లూజ్ వచ్చేసి 5.5 వచ్చాక 2 పాయింట్లు అండి టేపుకు. నేనైతే మీకు అర్థమయ్యేలా 1/2 ఇంచులు 1/2 ఇంచులు అని ఏం తప్పు చెప్పట్లేదండి. ఇలా 5.5 వచ్చాక 2 లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ అన్నట్టు మనకు చంక లూజు. ఇలా పెట్టేసుకొని మనము కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకొని జాయింటింగ్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. ఇలా ఫస్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా బ్లౌజ్ను సెట్ చేసుకొని చంక దగ్గర మనకు 5.5 మీద 2 పాయింట్లు వచ్చింది కదా, అక్కడికి మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి. ఆ మార్కింగ్కు కలిపాక నీడిల్ని లోపల పెట్టి మనం టెన్షన్ పైకి అనేసి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు హ్యాండ్ లూజు 4 ఇంచులండి. ఆ 4 ఇంచుల్ని మనం అక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్ల మొత్తం ఇలానే కుట్లు వేసుకోవాలండి. మనకు హ్యాండ్కు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎక్కువ తక్కువ తీసుకున్నాము హ్యాండ్కు క్లాత్ అనేది. ఇలా కుట్టు 2 సైడ్ల సేమ్ ఇలానే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు ఒక టిప్ పక్కన అన్నట్టుగా రాదండి, మనకు కరెక్ట్ మిడిల్లో డిజైన్ అనేది మిడిల్లోనే వస్తుంది. మనం ఇలా కరెక్ట్గా కొలవకపోతే మనకు అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కుట్లు అనేవి సరిగా రావు. అంతే అండి, జాయింటింగ్స్ అనేది మనకు అయిపోయింది. బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎలాంటి డౌట్ ఉన్నా మీరు నాకు నిరభ్యంతరంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కావాలి అనుకుంటే నెక్కు కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.